రాజకీయాలు ఊహాతీతమే. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. రాజకీయాలు నిత్యం సంచలనాలు కలిగిస్తూనే ఉంటాయి. ఈ సంచలనాల మాటునే ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయాలు సాధించాలనే ఒవెళ్లూరుతోంటే కాంగ్రెస్ పార్టీ కనీసం 150 స్థానాల్లో గెలిచి కేంద్రంలో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయాలని తహతహలాడుతోంది. మొత్తంగా తిరుగులేని శక్తిగా మోడీ ఆవిర్భవిస్తున్నారన్న భావన కలుగుతోంటే ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ పాతకాపులు శతధా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల మొదటి ఫేజ్ ఎన్నిక జరగనుండగా ఈసారి ఎన్నికలపై ఓ వర్గంలో క్లియర్ అంచనాలుండగా మరో వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్నట్టుగా అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికలు గతంతో పోల్చుకుంటే ఈసారి మరింత ఆలస్యంగా దేశవ్యాప్తంగా జరగనుండగా మొదట విడతలో మొత్తం 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాల పరిధిలో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు, రాజస్థాన్లో 12 స్థానాలతో పాటుగా యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో తిరిగి గెలిచేది బీజేపీయేనని, కూటమి పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని దేశవ్యాప్తంగా ఎన్నో సర్వేలు ఇప్పటివరకు రిపోర్టులిచ్చాయి. కానీ ఎన్నికల్లో గెలుపోటముల మధ్య ఉన్న సన్నని దారం విలువ రాజకీయ పార్టీలకు చాలా బాగా తెలుసు. అందుకే తాము ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీలు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాయి. లోక్సభ ఎన్నికల్లో గెలుపోటములు గత 10 ఏళ్లుగా ఎలా ఉంటున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ప్రెడిక్షన్ వర్సెస్ రియాలిటీ ఎలా ఉంటుందన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో ఈసారి 150 సీట్లైనా దాటాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని ఆ పార్టీ దూకుడు చూస్తే అర్థమవుతోంది. గతంలో దేశాన్ని అప్రతిహతంగా ఏలిన ఆ పార్టీ 2014 తర్వాత తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఢీకొట్టాలని ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కోరుతోంటే తమ బలం ఉన్న చోట ఎన్నికల బరిలో దిగుతామంటోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అందుకే ఈసారి దక్షిణాదిలో సత్తా చాటేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. కేరళలో నేరుగా రాహుల్ గాంధీ బరిలో దిగటం, అక్కడ రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సిపిఐ నేతృత్వంలోని విజయన్ సర్కార్ను దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంటే కేరళలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే కేరళలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్న వెర్షన్ ప్రచారంలో ఉంది. ఇక కర్ణాటకలో హోరాహోరీ తప్పదంటున్నాయి సర్వేలు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంపై కొంతమేర భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక తమిళనాడులో ఈసారి బీజేపీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ పార్టీ ద్రవిడ నేలపై గట్టి ఫైట్ ఇవ్వాలని చూస్తోంది. అందులో భాగంగా అక్కడ హేమీలను బరిలో దించింది. అయితే డీఎంకేతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అదే సమయంలో ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. కొన్ని సీట్లలోనైనా గెలుపునకు ఛాన్స్ ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక తెలంగాణలో 15 స్థానాల్లో గెలవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం అంత ఈజీ ఏం కాదు. మొత్తం లోక్సభ ఎన్నికల మొదటి విడతలో ఏప్రిల్ 19న జరగనున్న 102 స్థానాల్లో మెజారిటీ స్థానాలపై కాంగ్రెస్ కన్నేసింది. బీజేపీ తన సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోక్సభలో బలం 50, కానీ ఆ సంఖ్యను 150కి పైగా చేసుకోవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మరియు అస్సాం వంటి రాష్ట్రాలలో దాదాపు 150 స్థానాల్లో బీజేపీతో కాంగ్రెస్ ప్రత్యక్ష పోరులో ఉంది. ఇక్కడ దాని కూటమి భాగస్వాముల బలం శూన్యం లేదా స్వల్పం. 10% కంటే తక్కువ మార్జిన్ ఉన్న చోట బీజేపీ దాదాపు 80 సీట్లను కోల్పోయిందని, సమాన సంఖ్యలో ఉన్న సీట్లలో 10 నుంచి 20% ఓట్ల తేడాతో విజయం సాధించిందని ఒక విశ్లేషణలో తేలింది. ఈ స్థానాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, ముఖ్యంగా దాదాపు 80 స్థానాల్లో గెలుపు ఆధిక్యత ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్తో పాటు
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, అస్సాం, ఒడిషా వంటి రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ లాభపడుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. 9 ఉత్తర భారత రాష్ట్రాల్లో బీజేపీ 149 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మధ్యప్రదేశ్లో 29కి 28, గుజరాత్లోని మొత్తం 26, రాజస్థాన్లో 25కు 24, కర్ణాటకలో 27కి 25, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 13కి 11, హర్యానాలో మొత్తం 10 సీట్లు బీజేపీ గెలుచుకుంది. మొత్తం 7 మంది ఢిల్లీలో ఉన్నారు. బీహార్, మహారాష్ట్రలో బీజేపీ సంఖ్యను తగ్గించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 170 స్థానాల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మోడీ గత 10 ఏళ్లుగా రాజకీయంగా సాధిస్తున్న విజయాలను చూసిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలవడానికి అవకాశమున్న 170 స్థానాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాలకు సంబంధించి సెంట్రల్ టు స్టేట్ వరకు వార్ రూమ్లు, క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఎన్నికల సన్నద్ధతను కనబరుస్తోంది. బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఏ అవకాశాన్ని జార విడవొద్దని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో దేశవ్యాప్తంగా 125 ర్యాలీలను పార్టీ ప్లాన్ చేసింది. ఆ నియోజకవర్గాల పరిధిలో 5 లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించింది. కేవలం సంప్రదాయ పద్ధతులనే కాకుండా బీజేపీ అనుసరిస్తున్నట్టుగా డిజిటల్ టు లైవ్ అన్ని విధాలుగా కసరత్తు చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో మోడీని ఢీకొట్టేందుకు మైక్రో మేనేజ్మెంట్, డోర్ టు డోర్ మేనేజింగ్, మాస్ కాంట్రాక్టు ప్రోగ్రాంలు, డిజిటల్ డ్రైవ్ల ద్వారా క్యాంపెయిన్ చేస్తోంది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న గెరిల్లా యుద్ధ వ్యూహం ఆసక్తిని కలిగిస్తోంది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్టుగా ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సక్సెస్ కోసం కాంగ్రెస్ పార్టీ ఫార్ములాను సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుభవంతో కూడిన చతురత, రాహుల్ గాంధీ దూకుడుతో కూడిన ధైర్యం, ప్రియాంక సందర్భోచిత ప్రచారం ద్వారా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ప్రచారం చేస్తోంది. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం లంఘించుకుంది. బీజేపీ మేనిఫెస్టోను చూపిస్తూ, కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరిస్తూ దేశానికి, పేదలకు ఏది మేలో అదే నిర్ణయం తాము తీసుకుంటున్నామన్న భావనను గ్రాండ్ ఓల్డ్ పార్టీ కలిగిస్తోంది. 170 లోక్సభ స్థానాల్లో మైక్రో వార్ రూమ్లు ఏర్పాటు చేసిన పార్టీ వాటిని మానిటర్ చేసేందుకు స్థానిక ప్రచార సమన్వయకర్తలను నియమించింది. దేశవ్యాప్తంగా 520 మంది సీనియర్ నేతలు ఎన్నికల కురుక్షేత్రాన్ని మానిటర్ చేసేలా పార్టీ ఏర్పాట్లు చేసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో బలం, బలహీనతల స్పాట్ అనాలిసిస్ ద్వారా పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ నిత్యం టచ్లో ఉండేలా పార్టీ సన్నద్ధత ప్రదర్శిస్తోంది. బీజేపీతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులపై అనుసరించాల్సిన వ్యూహాలను పన్నేందుకు ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో వివిధ స్టేషన్లలో వార్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రత్యర్థులపై దాడులు చేయడంతో పాటు సంక్షోభ నిర్వహణ కోసం పార్టీ నాయకులతో రోజువారీ మార్నింగ్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. పబ్లిసిటీ వార్ రూమ్ లో 11 తాల్కతోరా రోడ్ వద్ద కేసీ వేణుగోపాల్, అజయ్ మాకిన్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ర్యాలీలు, ప్రచార విభాగం 34 గురుద్వారా రకబ్గంజ్ వద్ద పనిచేస్తోంది. ఖర్గే, రాహుల్, ప్రియాంక షెడ్యూళ్లను టీం రూపొందిస్తోంది. రణదీప్ సుర్జేవాలా, మనీష్ ఛత్రాత్ ఈ టీంలలో ముఖ్యులు. ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడం, దేశవ్యాప్తంగా పార్టీకి ఊపును కొనసాగించేలా ఈ నేతలు చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియా వార్ రూమ్ కి సుప్రియా శ్రీనాటే నాయకత్వం వహిస్తున్నారు. ఈ టీం సభ్యులు రోజువారీ డిజిటల్ ప్రచారాన్ని ప్లాన్ చేస్తారు. మీడియా విభాగాలు రాజేష్ పైలట్ మార్గ్ నుంచి పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా వార్తాపత్రికలు, ఛానళ్ల కవరేజ్తో పాటుగా సోషల్ మీడియాలో వస్తున్న అనుకూల, వ్యతిరేక కథనాలను పరిశీలించడంతో పాటు డిజిటల్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. బీజేపీకి దేశవ్యాప్తంగా పన్నా ప్రముఖుల సెటప్ ఉన్నట్టుగానే ఈసారి కాంగ్రెస్ పార్టీ దేశంలోని 10.5 లక్షల పోలింగ్ బూత్లలో కనీసం 5 లక్షల మందితో కూడిన సైన్యం ద్వారా రాష్ట్రాల్లోని గరిష్ట బూత్లను కవర్ చేయాలని భావిస్తోంది. ఇది దేశంలోని మొత్తం బూత్లలో దాదాపుగా సగం, అంటే దాదాపు 10.5 లక్షలు. పోలింగ్ బూత్ ఏజెంట్లకు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వారికి పార్టీ ప్రచార వీడియోలను పంపించడం,
పార్టీ ఎన్నికల వాగ్దానాలను 11 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను పంపిస్తోంది. మొత్తంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుకోవాలని, బలహీనతను తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇక పోల్ పండితులంతా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభావం ఉండబోదని తేల్చి చెప్తుండగా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి 370 సీట్ల టార్గెట్ నిర్దేశించారు. ఇక ఎన్డీఏ 400 స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. బీజేపీ 370 స్థానాల్లో గెలవాలంటే 2019లో సాధించిన సీట్లతో పోల్చుకుంటే 67 ఎక్కువగా గెలవాల్సి ఉంటుంది. లోక్సభలోని 543 సీట్లలో 2014లో బీజేపీ 282 చోట్ల గెలవగా 2019లో 303 సీట్లు గెలుచుకుంది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశానికి కొత్త ఊపిరులూదామని చెప్తున్న మోడీ అదే లక్ష్యాన్ని పార్టీ నేతలకు నిర్దేశించారు. 370 అనేది బీజేపీకి ఒక నంబర్ మాత్రమే కాదని, దేశ ఐక్యతను కాపాడటానికి ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంతిమ త్యాగం చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మోడీ పార్టీ నేతలకు పదే పదే చెప్తూ వస్తున్నారు. పార్టీ నేతలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బంది కలుగుతుందని, అందుకే పెద్ద లక్ష్యాన్ని ఆయన నిర్దేశించుకున్నట్టు కూడా భావించాల్సి ఉంటుంది. బీజేపీ ఈసారి హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఖాయమే అయినా 370 సీట్లన్నది అంత ఈజీ ఏం కాదన్న భావన వ్యక్తమవుతోంది. 2019లో గెలిచిన సీట్లను స్వీప్ చేయడంతో పాటు సగం కంటే ఎక్కువ గెలిచిన చోట్ల మళ్లీ అంతకు మించి పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో పార్టీకి సవాళ్లెదురవుతున్నాయి. రాజస్థాన్లో మొత్తం 25 స్థానాల్లో విజయం సాధించగా 2023లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన భజన్ లాల్ శర్మకు ఇదో అగ్ని పరీక్ష. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రత్యక్ష ప్రత్యర్థి కాంగ్రెస్ గణనీయమైన ఓట్లను సాధించింది. 10 సీట్లు గెలుచుకున్న హర్యానాలో బీజేపీకి ఈసారి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. రైతు నిరసనలు, సీఎం మార్పు వ్యవహారం ఆ పార్టీని వేధిస్తున్నాయి. మహారాష్ట్రలో 48 స్థానాల్లో 41 స్థానాలు గెలుచుకున్న బీజేపీ శివసేనతో పాటు ఎన్సీపీని కూడా చీల్చటం ద్వారా బీజేపీ ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి. 2019లో 80 సీట్లకు గాను 62 సీట్లు గెలుచుకున్న యూపీలో రామమందిరం నిర్మాణం కొంత సానుకూలత కలిగించే అంశం. పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లలో గతంలో గెలిచిన 18 స్థానాల కంటే మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాదిలో 2019లో 25 స్థానాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో పొత్తు ప్రభావం చూపించే అవకాశం ఉంది. తెలంగాణలో 4 స్థానాలకు మించి సీట్లు గెలవచ్చు. కర్ణాటకలోనూ కనీసం 50-50 ఛాన్స్ ఉందన్న అభిప్రాయం ఉండగా, తమిళనాడు, కేరళలో 1 లేదా 2 సీట్లు పార్టీకి కొత్తగా రావచ్చు. మొత్తం 543 సీట్లలో 370 సీట్లు బీజేపీకి దక్కేలా ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు పోలయ్యేలా చూడాలని మోడీ కోరుతున్నారు. 370 సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పార్టీ వనరులను సిద్ధం చేసింది. గతంలో ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు 370 లోక్సభ స్థానాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 19,000 మంది పార్టీ కార్యకర్తలు రోజు 40 లక్షల మందికి పైగా ప్రజలకు చేరువవుతున్నారు. ప్రస్తుతం 21,000 మంది కార్యకర్తలు రోజుకు 50 లక్షల ఓటర్లకు చేరువ కావాలని చూస్తున్నారు. ఇప్పటికే 13 కోట్ల మంది లబ్ధిదారులకు పలు ప్రభుత్వ పథకాలను వివరించే మెకానిజం పనిచేస్తోంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలోనూ మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమరం పోల్ మేనేజ్మెంట్తో ఓ వార్ని తలపిస్తోంది. దేశంలో ఇదివరకెన్నడూ లేని పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపే వ్యూహంగా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నాయి. ఎవరైతే బాగా పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారో వారికే విజయం వరిస్తుంది అనటంలో సందేహం లేదు.